అక్రిడిటేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలాలు ఇవ్వాలని కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం ఎదుట ఏపీయూడబ్ల్యూజే సంఘం నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే సంఘం నాయకులు నాగరాజ గౌడ్ అలాగే కొండప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వెంటనే కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని, హెల్త్ కార్డు అమలు చేయాలని, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, తదితర దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం డిఆర్ఓ వెంకట నారాయణమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. చాలా మంది జర్నలిస్టులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులందరికీ గత ప్రభుత్వం మాదిరి కాకుండా కొత్తగా అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇస్తారని ఆశించాము. కానీ ఈరోజు అక్రిడిటేషన్లు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సంవత్సరాలు గడుపుతుందే తప్ప అక్రిడిటేషన్లు ఇవ్వట్లేదు. దీంతో జర్నలిస్టులు అక్రిడిటేషన్తో పాటు హెల్త్ కార్డులు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన వాయిదాల మీద వాయిదాలు వేయకోకుండా కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయడానికి జీవోను వెంటనే విడుదల చేయాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హెల్త్ కార్డు అమలు విషయంలో చాలా జాప్యం జరుగుతోంది. కొన్ని హాస్పిటల్లో హెల్త్ కార్డు అంటే యాక్సెప్ట్ చేయట్లేదు. కనుక ఈ లోపాలను సవరించడానికి అధికారులతో కలిసి త్రైపాక్షిక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఏపీయూడబ్ల్యూజేగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పటి వరకు దాని గురించి ఊసేలేదు. చివరికి ఎన్నికల ముందు ఇస్తామని చెప్పి హడావుడి చేస్తారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత చేతులు ఎత్తేయడం పరిపాటిగా మారుతుంది. గత 10 ఏళ్ళుగా ఇదే జరుగుతోంది. ఈసారి అలా కాకుండా ముందే మేనిఫెస్టోలో ఏదైతే పేర్కొన్నారో ముందే అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గతంలో గత 2014 నుంచి 19 వరకు ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది జర్నలిస్ట్కి ఉండేది. అయితే గత ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. దీంతో జర్నలిస్టులు కవరేజ్కి వెళ్ళి మృత్యువాత పడి చనిపోతున్న ఘటనలు ఉన్నాయి. కానీ వాళ్ళ కుటుంబాలకి ఎలాంటి సౌకర్యం అంటే వాళ్ళకి ఎలాంటి బీమా రావట్లేదు. కనుక దాన్ని తక్షణమే ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని రెన్యువల్ పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలపైన ఈరోజు రాష్ట్ర పాలనలో జర్నలిస్టులకు చాలా ఇవ్వాల్సిన అక్రిడిటేషన్ కార్డులకు చాలా కోత పెట్టింది. సరే, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులకు అవసరమైనటువంటి నూతన అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తారని, అలాగే హెల్త్ కార్డులు, ఇన్సూరెన్సు, ఇళ్ల పట్టాలు ఇవన్నీ ఇస్తారని ఆశించాము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాదాపు 1.5 ఏడాదిన్నరకు అవస్థ ఉంది. 13 నెలలు దాటిపోయింది. ఈ రోజు వరకు కూడా మనకి నూతనంగా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో చాలామంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ లేక ఇళ్ల పట్టాలు కానీ, ఇన్సూరెన్స్ కానీ, ప్రమాద బీమా కానీ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మా ఏపీడబ్ల్యూజే తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ప్రభుత్వం తక్షణమే అక్రిడిటేషన్ కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఉన్నటువంటి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా నూతనంగా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి. అక్రిడిటేషన్ కార్డు కలిగిన ప్రతి జర్నలిస్టులకి ఇంటి పట్టాలు, పక్కా ఇళ్ళు ఇవ్వాలి. బీమా సౌకర్యం కల్పించాలి. అలాగే యాంటీ అటాక్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ చేయకపోతే ఈ సాధన కోసం, సమస్యల సాధన కోసం జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మేము పదే చెబుతున్నది ఏమంటే, ఇప్పటికే వచ్చి 13 నెలలు గడిచిపోయింది. 3 సార్లు అక్రిడిటేషన్ కార్డు రెన్యువల్ చేశారే తప్ప కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ జాప్యం మానండి. కమిటీల పేరుతో నిర్లక్ష్యం వద్దు. తక్షణమే అక్రిడిటేషన్ కమిటీలు ఏర్పాటు చేసి వెంటనే జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులతో పాటు